సార్ మీకు మా అంటే 15 ఒక 5 మంది అవుట్ సోర్స్ వస్తారు. లెటర్ ఇచ్చాను సార్, మీకు ఇచ్చాను మాధవరం వాళ్ళు బయోమెట్రిక్ మీద వస్తారు. వాళ్ళు 5 మంది మీతో వాళ్ళంతా. ఓం నమో వెంకటేశయ్య. మాత్రం వస్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో భాగంగా ప్రప్రథమంగా ధ్వజారోహణానికి సంబంధించినటువంటి విష్ణు దర్భ మరియు చాపను ఈ దినం స్వామివారికి శాస్త్రోక్తంగా వివిధ అర్చనలతో సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క విష్ణు దర్భను మనం చేలూరు అనే గ్రామం నుంచి సేకరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. అక్కడ మాత్రమే ఈ విష్ణు దర్భ దొరుకుతుంది. ఆ విష్ణు దర్భతోనే మనం ఈ యొక్క దర్భ చాప కానివ్వండి తాడును తయారు చేస్తాం. ఈ తాడు పొడవు 225 మీటర్లు. మళ్ళా తిరిగి వచ్చే సంవత్సరం ధ్వజారోహణం జరిగేంత వరకు కూడా ఈ తాడు ధ్వజస్తంభం పైన అలాగే ఉంటుంది. ధ్వజారోహణం అంటే మనం దేవతలను ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు మనం ఆహ్వానానికి ఇది విష్ణు ఆలయం కాబట్టి విష్ణు దర్భతో చేస్తాము. అదేవిధంగా చాప కూడా ఇది 7.5 మీటర్ పొడవు 7 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ చాపను కూడా ధ్వజస్తంభానికి మనం అలంకరించడం జరుగుతుంది. దీంతో మన యొక్క బ్రహ్మోత్సవాలు 2024 ప్రారంభమవుతున్నాయి. ఆ సూచకంగా ఇప్పుడు తిరుమల ఆలయం వరకు తీసుకెళ్ళి అక్కడ డిప్యూటీ ఈవో టెంపుల్ గారికి దీన్ని అప్పచెప్పడం జరుగుతుంది. వారు దీన్ని అక్కడ ఉన్నటువంటి శేష వాహనం పైన ధ్వజారోహణం జరిగేంత వరకు ఉంచడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఏమకపోతారా